శారదనేరదెందు ఘనసారపటీరం మరళ మల్లికాహారం తుషారపేనరజతాచలకాచపణేశ కుందమందార సుధాపయోధిం సితతామర సామర వాహినే శుభాగారతనుపు నిన్ను మదిగానకనెన్నడుగలుగు భారతే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గా దుర్గ దుర్గమాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హారికి నందగోకుల విహారికి హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పాపహారికి గోపనితంబినే మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోషకుటీ పయోఘృతహారికి బాలక గ్రహమా ఓంకార రూపుడు శ్రీకృష్ణ దేవుడు యోగేశ్వరుడు నా గురుదేవుడు నా ఎద నింపిన భాగవతం నే పలికెద కృష్ణ హృదయ గీతము నే పలికెద కృష్ణ హృదయ గీతము శ్రీమద్భాగవతామృత కథనం శ్రీకృష్ణదేవుని లీలామృతము భక్తి శ్రద్ధలతో ఎవ్వరు వినినా పరమానందము పరమపదం భగవద్గీతను పరిపూర్ణముగా అనుభవించి అనుభూతిని పొందిన పరమభక్తుల పరమార్థ కథలో భగవంతుని కథ భాగవతం నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం పిబత భాగవతం రసమాలయం మూరగో రసికా భువి భావుకా వేదముల నెడు కల్పతరువునకు పండిన ఫలము భాగవతం శ్రీశుకముఖమున జాలువారిన అమృతద్రవము భాగవతం రసికులారో భావుకులార రసమాలయమే దేవసుధనగలదు వినవచ్చును ఇది త్రాగవచ్చును కర్ణానందము రసనానందము జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా శివానంద ఆశ్రమము అనంటే ఇది భగవద్భక్తులతో నిరంతరము ఓలలాడేటువంటి మానసరోవరం లాంటిది శివానందాశ్రమం అంటే. అలాంటి ఆశ్రమంలో అందరూ తలపండిన భక్తులే ఉంటారు ఎందులో. అటువంటి వారి సమక్షం లోపల, ముఖ్యంగా కసిరెడ్డి గారి సమక్షం లోపల చెప్పాలంటే నాకు భయమే, చెప్తున్నా తప్పకుండా. పరిణామం చెందుకుంటూ వస్తున్నటువంటి ప్రతి సందర్భం లోపల కూడా, ప్రతి అణువణువు లోపల కూడా గురువు ఉన్నాడు. అందుకే ఆచార్య దేవోభవ అని అన్నారు.
మాతృదేవోభవ. మనకు మొట్టమొదటి గురువు అమ్మ. ఎందుకనంటే మనకేం తెలియదు, ఆ నరుచుడు తప్ప ఇంకేం తెలియదు. అప్పుడు అమ్మ అనడం నేర్పింది అమ్మనే. అమ్మనే మొదటి గురువు. మాటలు నేర్పింది కూడా అమ్మనే. అయితే ఆ అమ్మ తర్వాత పితృదేవోభవ, తండ్రి. తల్లి జన్మనిస్తుంది, తండ్రి పోషిస్తుంటాడు. కానీ ఆచార్యుడు రెండవ జన్మనిస్తాడు. తల్లి గర్భంలో నుంచి పుడతాం, మొదటి జన్మ. కానీ గురువు గారు దానికి సార్థకత చేసి రెండవ జన్మను ఇస్తాడనమాట. ద్విజత్వం పొందించేది గురువే. జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ. ఉపనయనం చేసేటువంటి మొదటి రోజే ద్విజుడవుతాడు. ఉపనయనం చేసుకున్న తర్వాత ద్విజుడవుతాడు. ఉపనయనము అని అంటే అక్కడ గాయత్రిని వేసుకోవడమే అన్నట్టే అని అర్థమేం లేదు. గురువు చేత ఉపదేశం పొందితే చాలు, ఆ ద్విజత్వం వచ్చినట్టే. ఆ గాయత్రి అనేటువంటిది వేసుకోకున్నా, లింగము అనేది కట్టుకోకున్నా, ఇప్పుడు ఏదైనా గురువు చేత మనం ఉపదేశం పొందినటువంటి క్షణం నుంచే మనం ద్విజులం అయిపోతాం. వేద పాఠాలు అర్థం చేసుకుంటే విప్రుడవుతాడు. బ్రహ్మజ్ఞానం గలవాడే బ్రాహ్మణుడు. ఎవరికి బ్రహ్మజ్ఞానం ఉంటుందో వాళ్ళే బ్రాహ్మణులు గారు. కనపడ్డ వాళ్ళు అంతా గాయత్రి వేసుకొని పూజలు చేసినంత మాత్రాన్నే బ్రాహ్మణుడు గారు. బ్రాహ్మణులే వాళ్ళు విప్రులు అవుతారు. అయితే ఆ విధంగా గురువు పుట్టిన ఏకకణ జీవి మొదలుకొని పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడైనటువంటి బ్రాహ్మణుని వరకు కూడా గురువే ఉన్నాడు, అణువణువు లోపల. అటువంటి గురువు ఎక్కడ మనకి ఎవరు మొదటి గురువు అని అంటే వ్యాస భగవానుడే అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన మనకు ఏమీ తెలియనటువంటి రోజుల లోపల అన్నీ అందించిండు. ఆయన వ్యాసుడు చెప్పనటువంటి విషయం లేదు. ఇక అంతకంటే ముందు వాల్మీకి రామాయణం రాసిండు, అంతేగాని వ్యాసుడు దాన్ని మొత్తం వివరించండి, విస్తరణ చేసేసిండు అనమాట. అందుకొరకు ఆ వ్యాసుడే మొదటి గురువు మనకు. ఆయనను మనం ఈరోజు తలుచుకుంటూ, ఆయనకు మనసారా స్మరించుకుంటూ, ఆ గురువు పూర్ణమ సందర్భంగా వ్యాస భగవాను మరొకసారి బాగా తలుచుకుంటూ మనం ఈరోజు ప్రారంభించుకుందాం. నేను గజేంద్ర మోక్షం చెప్తాను, గజేంద్ర మోక్షం ప్రారంభిస్తాను. త్రికూటాద్రియను పర్వతమున్నది, ఆ పర్వతమును ఆనుకొని ఒకటి భయంకర మగువరణ్యమున్నది. అందెన్నో జంతువులతో పాటు దిగ్గజాలను లెక్క చేయనే మదపుటేనుగలు ఆ అడవిలోన గుంపులు నివసిస్తున్నవి. పాలసముద్రం మధ్య భాగంలో త్రికుటాద్రి అనేటువంటి పర్వతం లోపల, ఆ పర్వతంలో భయంకరమైనటువంటి అరణ్యం ఉన్నది. అందులో ఎన్నో జంతువులు ఉన్నాయి. అందులోపల మొదపుటేనుగలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఈ గేయమేమో దాసుడు నేను రాసిందనమాట. ఇక పద్యాలన్నీ పోతన గారియే తీసుకున్నాను ఇందులోకి. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొని కడిమెంగలుగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగున్నల్. ఏనుగలు ఎట్లా ఉన్నాయి అందులోపల, కొండలను కూడా దిక్కొన్నట్టు ఉన్నాయి. సింహాలకు కూడా భయపడవు, పిడుగులకు కూడా భయపడవు. అటువంటి బలమైనటువంటి ఏనుగలన్నీ 10,000 ఏనుగలకు భర్తగా ఒకడు మదపుటి ఏనుగ ఉన్నది. అందులో అవి నడిచొస్తుంటే 10,000 ఏనుగలను పెట్టుకొని 10,000 ఏనుగ పిల్లలను పెట్టుకొని అది మదపుటి ఏనుగ నడిచొస్తుంటే పులులు మొత్తంబులు పొదరిళ్లలో దూరు గురబల్లు కముల్ గుహల చొచ్చు భూదారములు నేల బొరియలలో దాగు హరిదాంతములకేగు హరినచయము మడుగుల జొరబారు మహిష సంఘంబులు
గండశైలంబులు కపులు ప్రాకు వల్మీకములు చొచ్చు వన భుజంగంబులు నీలకంఠంబులు నింగికెగియు వెరచి చమరీ మృగంబులు విసరువాల చామరంపుల విహరణ శ్రమమాయ భయద హరిహేల భయద పరిహేల విహరించు భద్రకరుల గాలివారిన మాత్రాన జాలి ఉంది. అవి ఎట్లా అంటే నడుచొస్తుంటేనే పుళ్ళు పెద్ద పుళ్ళని కూడా పొదలలో వాటి పొదలలోకి వెళ్ళిపోతాయట, అబ్బో అవి వస్తున్నాయని. ఇక భూమిపైన పోయేటోళ్ళు వాటి బొరియలకు వాటి రంధ్రాలు ఏవైతున్నాయో వాటిలోకి వెళ్ళిపోతాయి. తర్వాత లేళ్ళు మొదలైనటువంటి వాళ్ళు మహిష సంఘాలు అన్నీ కూడా ఎక్కడెక్కడ వాటి తావులలోకి వెళ్ళిపోతాయట అవి వస్తున్నాయని. మరి పాములు కూడా అవన్నీ వాటి పుట్టలలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు నెమళ్ళు కూడా పైకి ఎగిరిపోతుంటాయట. చమరీ మృగం కూడా, చమరీ మృగము అని అంటే అది దాని తోటి వింజామరలు చేస్తారు భగవంతుడి దగ్గర. వింజామరలు చేస్తాం కదా మనం, ఇట్లా భగవంతుడి అన్ని షోడశోపచార పూజలు అయినాక వింజామర సేవ ఉంటుంది ఒకటి, ఇట్లా విసిరేది. ఆ విసిరేటువంటి అవన్నీ చమరీ మృగమే అన్నమాట అవి. అయితే అవి కూడా వాటి తావులలోకి వెళ్తాయన్నమాట. ఈ విధంగా ఇట్లా ఒక నాడ ఏనుగల గుంపు కొండ ప్రాంతాలలో తిరిగి సమీపం లోపల ఉన్నటువంటి సరోవరానికి వచ్చేసి గజరాజు ముందు నడుస్తూ వచ్చిండు. భార్యలందరూ వెనక వస్తున్నారు. 10,000 మంది భార్యలు వెనకొస్తుంటే గజరాజుకు మహా గర్వం ఉంటుంది అన్నమాట. అబ్బా వీటన్నిటికీ నేనే కదా భర్తను అని నడుస్తుంటే ఇంకా వాటి ముందర ఇంకా ఏదో చూపెట్టుకోవాలి అని చెప్పి ఇంకా ఏదో చేస్తుంటాడు అన్నమాట. వాడు భార్యతో తీసుకొని పోయి భార్యను సంతోషపెట్టేటందుకు భర్త ఏదో చేస్తుంటాడు ఇక అక్కడ జిమ్మిక్కులు అట్లా చేస్తుంటాడు అన్నమాట. భార్యను నెట్టి ఆడయేనుగలు సంతానం వెంటరాగా సరోవరంలోకి దిగి ఏం చేసినాయి? ఇపలోకేంద్రుడు హస్తరాంధ్రముల నీరెక్కించి పూరించి చండభమార్గంబునకెక్కి ఎత్తి నిక్కిపడి నుడ్డ నుంచి పింజం పనారభటుల్ నిరములోన పెళ్ళగసే నక్రగ్రాహపాటీనముల్ నభమందాడెడు మీన కర్కటముల పట్టెం సురల్బ్రాన్ పడ. ఆ ఏనుగ అందులోకి దిగి దాని తొండెం లోపలి నీళ్లు ఎక్కించి బాగా మీదికి ఉఫ్మని ఊదినా కొద్దీ దాంట్లో నుంచి చిన్న చిన్న మకరాలు, చిన్న చిన్న చేపలు, ఎండ్రకాయలు అన్నీ పడిపోతున్నాయట. అప్పుడు అవి వెడుతుంటూ గజరాజు అప్పుడు తొండం పైకెత్తి ప్రగాఢంగా నీళ్లు పీల్చగా కర్కాటకాలు, తర్వాత మీనాలు, చేపలు తొండంలోనికి వెళ్ళిపోయినాయని. వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఇట్లా ఎక్కడనో పడి చనిపోతున్నాయి అన్నమాట. ఒక్కసారి గుప్పించి విడవగా కర్కాటక రాశి లోపలికి కటకాలు పోయినాయి, మీనరాశి లోపలికి మీనాలు పోయినాయి, మకర రాశి లోపలికి మకరాలు పోయినాయి. నీళ్లలో మునుక్కుంటూ లేచుకుంటూ ఈదగా ఆ కొలను అల్లకల్లోలం అయిపోయింది. గజరాజు విహరిస్తుండగా పెద్ద మొసలు ఒకటి అలలు చీల్చుకొని వచ్చింది.